అమరావతిలోని శ్రీవారి ఆలయం ఈ నెల 15న శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నట్లు జగ్గంపేట శాసనసభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూ టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలియజేశారు. ఈ మేరకు వారు అమరావతిలో టీటీడీ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి ఏర్పాట్లు పరిశీలించారు. అమరావతిలో 2018లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు 25 ఎకరాల స్థలం కేటాయించి 2019లో శంకుస్థాపన చేశారని తెలిపారు. 2022లో ఈ ఆలయం అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. శ్రీవారి వైభవాన్ని 4 దిశలా వ్యాప్తి చేసేందుకు టీటీడీ శ్రీవారి కళ్యాణం ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ క్రమంలో అమరావతిలోని భక్తులు పెద్ద ఎత్తున శ్రీవారి కళ్యాణాలు నిర్వహించాలని కోరటంతో టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టిందన్నారు. మార్చి 15న నిర్వహిస్తున్న శ్రీవారి కళ్యాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రులు హాజరవుతారని వారు తెలిపారు. సార్ 5 feet ఒక లేయర్ వస్తుందండి. కళ్యాణం జరిగేది 4 feet వస్తుంది.